రోజుకు వరంగల్ జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఊటీ, ఢిల్లీ అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలను నిర్వహిస్తున్నా ఎవరికి వారే లోలోపల మదన పడుతున్నారు. నువ్వా నేనా అంటూ క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్న పార్టీలకు ఆశించిన స్థాయిలో మెజారిటీ లేకపోవడంతో వెన్నులో టెన్షన్ పడుతోంది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలుంటే 24 కాంగ్రెస్, టీఆర్ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, స్వతంత్రులు 1 స్థానంలో విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ జెడ్పీ పీఠానికి 2 స్థానాల దూరంలో ఉంది. గ్రూప్ రాజకీయాలు, నాయకుల ఆధిపత్య పోరుతో జెడ్పీ పీఠం చేజారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దుగ్గ్యాల శ్రీనివాసరావు తన అనుచరులైన 3 జెడ్పీటీసీలతో సొంత క్యాంపు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీంతో మిగిలిన 21 మందితో పాటు టీడీపీ నుంచి 2, బీజేపీ 1, మరో స్వతంత్ర అభ్యర్థితో కలిపి మొత్తం 25 మంది సభ్యులతో కాంగ్రెస్ ఊటీలో క్యాంపు నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ మాత్రం ఎలాగైనా వరంగల్ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తన పార్టీకి చెందిన 18 మంది సభ్యులతో పాటు మరో 4 టీడీపీ సభ్యులు కలిపి మొత్తం 22 మందితో దేశ రాజధానిలో మకాం వేసినట్టు తెలుస్తోంది. క్యాంపుల్లో ఉన్న ప్రజలను ప్రలోభ పెడుతూ బుజ్జగింపులు చేయడం మరింత సవాలుగా మారుతోంది. అయితే ఈ 2 పార్టీలకు పూర్తి స్థాయిలో మద్దతు లేకపోవడంతో క్యాంపులు నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దుగ్గ్యాల శ్రీనివాసరావు మాత్రం 3 సభ్యులతో సొంత కుంపటి పెట్టారు. దీంతో ఆయన ఎవరికి మద్దతు ఇస్తే వారికే జెడ్పీ చైర్పర్సన్ సీటు దక్కించుకునే అవకాశం ఉంది. జెడ్పీ చైర్పర్సన్ పదవి తన అనుచరులకు ఇవ్వాలని కోరారు మాజీ ఎమ్మెల్యే దుగ్గ్యాల శ్రీనివాసరావు. అవసరమైతే టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గతంలో టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేగా పార్టీ బహిష్కరణకు గురైన దుగ్గ్యాలను ఇప్పుడు తిరిగి పార్టీలోకి తీసుకుంటారా లేదా అనేది డౌట్. వరంగల్ జిల్లా జెడ్పీ పీఠం ఇప్పుడు 2 పార్టీలకు హీట్ పుట్టిస్తోంది.